హాయ్ ఫ్రెండ్స్, మేరీ సెలెక్ట్ పోర్చుగల్లోని అజోర్స్కు దాదాపు 400 నైటికల్ మైళ్ళు అంటే దాదాపు 740 కిలోమీటర్లు. ఈ దూరంలో డిసెంబర్ 5, 1872న వదిలివేయబడిన అమెరికన్ బ్రిగంటైన్ కనుగొనబడింది. ఇక విమానంలో ఉన్న 10 మంది భౌతవ్యం మిస్టరీగా అయితే మిగిలిపోయింది. ఈరోజు వీడియోలో ఈ మేరీ సెలెక్ట్ ఈ ఓడ రహస్యం గురించి అయితే తెలుసుకుందాం. సో ఎందుకు ఇది మిస్టరీగా మిగిలిపోయింది, దీనికి కారణాలు ఏంటి, ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. కెనడాలోని నోవా స్కోటియాలోని స్పెన్సర్ ఐలాండ్లో 1861లో ఈ నౌక అయితే నిర్మించారు. దీనికి అమెజాన్ అని పేరు కూడా పెట్టారు. మే 18, 1861న దీన్ని ప్రారంభించిన తర్వాత ఇది అనేక ప్రమాదాలను అయితే ఎదుర్కొంది. తొలి సముద్రయానంలోనే దాని కెప్టెన్ న్యూమోనియా బారిన పడిన తర్వాత మరణించాడు. ఇక ఓడ అనేక సందర్భాల్లో అయితే దెబ్బతింది. ముఖ్యంగా అక్టోబర్ 1867లో కేప్ బ్రిటన్ ద్వీపంలోని కౌబేలో అయితే పరిగెత్తుతుంది. మరుసటి సంవత్సరం అమెజాన్ అమెరికన్ రిచర్డ్ డబ్ల్యూ హ్యాండ్స్ విక్రయించబడింది. అతను దాన్ని మేరీ సెలెక్ట్ అని పేరైతే మార్చాడు. తర్వాత సంవత్సరాల్లో ఓడ గణనీయమైన నిర్మాణాత్మక మార్పులు అయితే గురైంది. సో చివరికి అది కెప్టెన్ బెంజమిన్ స్పూనర్ బ్రిగ్స్ చేర్చడానికి వచ్చిన బృందానికి అయితే అమ్మేశారు. ఇక నవంబర్ 7, 1872న మేరీ సెలెక్ట్ న్యూయార్క్ నగరం నుండి 1700 కంటే ఎక్కువ బారెల్స్ ఆల్కహాల్తో ఇటలీలోని జెనోవాకి అయితే బయలుదేరింది. విమానంలో కెప్టెన్ బ్రిగ్స్, అతని భార్య, వారు 2 ఏళ్ల కుమార్తెతో సహా 10 మంది అయితే ఉన్నారు. తర్వాత 2 వారాల్లో ఓడ కఠినమైన వాతావరణం అయితే ఎదుర్కొంది. ఇక నవంబర్ 25 నాటి చివరి లాగ్ ఎంట్రీ ప్రకారం మేరీ సెలెక్ట్ ఆజోర్స్ నుండి 6 నైటికల్ మైళ్ళు అంటే 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. 10 రోజుల తర్వాత ఈ నౌకను బ్రిటిష్ బ్రిగ్ డి గ్రేషియా గుర్తించాడు. ఇక ఆ ఓడలోని సిబ్బంది మేరీ సెలెక్ట్లో ఎక్కి అది ఎడారిగా ఉన్నట్లయితే గుర్తించారు. హోల్లో 3 అడుగులు అంటే 1 మీటర్ కంటే ఎక్కువ నీరు ఉన్నప్పటికీ అంత మొత్తంలో భయాందోళన అయితే కలిగించదు. ఓడ సముద్రంలోకి వెళ్ళింది. లాంగ్ బోట్ తప్పిపోయినప్పటికీ కార్గో వ్యక్తిగత వస్తువులు పెద్దగా కలవరపడకుండా ఉండడం రహస్యాన్ని అయితే జోడిస్తుంది. ఓడ త్వరగా వదిలివేయబడినట్లయితే కనిపించింది. డి గ్రేషియా నుండి సిబ్బంది మేరీ సెలెక్ట్లో దాదాపు 800 మైళ్ళు అంటే 1482 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిబ్రాల్టర్కు ప్రయాణించారు. అక్కడ బ్రిటిష్ అధికారులు విచారణ అయితే జరిపారు. చివరికి పౌల్ ప్లేట్కి ఎటువంటి ఆధారాలు అయితే కనుగొనబడలేదు. రహస్యం కొంత దృష్టిని ఆకర్షించింది. అయితే ఇది 1884లో ప్రసిద్ధి చెందింది. ఆర్థర్ కోనన్ డోయల్, జే హబకుక్ జెప్సన్ స్టేట్మెంట్ మేరీ సెలెక్ట్ అనే దెయ్యం ఓడ నుండి బయటపడిన వ్యక్తి గురించి చిన్న కథ అయితే చెప్పాడు. అతని ఖాతాలో ప్రతీకారం తీర్చుకునే మాజీ బానిస ప్రయాణికులను చంపాడు. ఇది పూర్తిగా కల్పితం అయినప్పటికీ ఏం జరిగిందో వివరించడానికి అనేక సిద్ధాంతాలు అయితే ముందుకొచ్చాయి. అయితే చాలా వరకు అసంభవం అనిపించింది. తిరుగుబాటు, హత్య, పైరసీ వాదనలపై సందేహం కలిగించే హింస లేదా సరుకు తప్పిపోయిన సంకేతాలు అయితే లేవు. అదనంగా మద్యం, పొగ కారణంగా, పేలుడు కారణంగా ఓడ అయితే వదిలివేయబడిందనే వాదనకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు అయితే లేవు. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కెప్టెన్ బ్రిగ్స్ తన ఓడ చాలా నీటిని తీసుకుంటుందని, ఇక మునిగిపోతుందని తప్పుగా అయితే నమ్మాడు. హోల్లోని నీటి పరిమాణాన్ని నిర్ణయించడానికి ఉపయోగించే సౌండింగ్ రాడార్పై అయితే కనుగొనబడింది. ఇది ఓడను వదిలేయడానికి ముందు ఉపయోగించబడిందని సూచించడం ద్వారా ఈ సిద్ధాంతానికి మద్దతు అయితే లభించింది. అదనంగా ఓడ పంపుల్లో ఒకటి సిబ్బంది సంకేతాలను అయితే చూపించింది. అది విడదీయబడింది. సో సౌండింగ్ రాడ్ యొక్క తప్పు రీడింగ్ పనికిరాని పంపు కెప్టెన్ బ్రిగ్స్ ఓడ స్థాపనకైతే కారణమైందని, దాన్ని వదిలేయమని ఆదేశించేలా చేసింది. ఇక లాంగ్ బోట్లో ఒక ప్రమాదం సంభవించి ఉండవచ్చు. దీనివలన అందరూ మరణించి ఉండవచ్చు. దురదృష్టవంతురాలుగా కనిపించినప్పటికీ మేరీ సెలెక్ట్ సేవలో కొనసాగింది. కెప్టెన్ జీసీ పార్కర్ కొనుగోలు చేయడానికి ముందు అనేక మంది యజమానుల ద్వారా వెళ్ళింది. 1885లో అతని బీమా కంపెనీని మోసం చేసే ప్రణాళికలో భాగంగా హైతీకి సమీపంలో ఉన్న ఒక దిబ్బలోకి ఉద్దేశపూర్వకంగా ప్రయాణించాడు. ఓడ మునిగిపోవడంలో విఫలమైనప్పుడు అధికారులు అతని పథకాన్ని అయితే కనుగొన్నారు. మేరీ సెలెక్ట్ అయితే మరమ్మతు చేయలేని విధంగా దెబ్బతింది. సో అది చెడిపోయిన రీప్పై వదిలివేయబడింది. సో ఇప్పటికీ ఈ ఓడ గురించి చాలా మిస్టరీ అయితే ఉంది. రకరకాల పుకార్లు కూడా దీనిపై అయితే ఉన్నాయి. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.